నీ ప్రతి అవసరం కరెక్ట్, నాది ఎంత పెద్ద అవసరమైనా తప్పు, వేస్ట్ ఆఫ్ మనీ అంటే నేనేం చేస్తా? ఎవ్వడు దీనికి సమాధానం చెప్పలేడు. వాడు అవసరమైనప్పుడు 1,00,000 రూపాయలైనా దానంగా ఇస్తాడు. నేను జాలిపడి 100 రూపాయలు ఎక్కువ ఇచ్చినా నన్ను వీరతిట్లు తిడతాడు. నువ్వు ఖర్చు చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని. వాళ్ళ అవసరమైనప్పుడు లక్షలు పెట్టి నగలు కొనిస్తారు. మాకు అవసరమైనప్పుడు ఒక 10,000 నగకి ఎక్స్ట్రా పెట్టాలన్నా కూడా వాళ్ళ అవసరమైనప్పుడు ఏదైనా ఎక్స్చేంజ్ చేసేసి ఏదైనా తెచ్చేస్తారు. మాకు అవసరమైనప్పుడు పూచిక పుల్లని కూడా మేము బయట పంపి తప్పని ఫీల్ అవుతారు అనమాట. ఇదంతా ఏంటంటే జీవితాంతం ఒక మనిషిని కంట్రోల్లో పెట్టి టార్చర్ పెట్టి వాళ్ళ సైకలాజికల్ శాడిజం ఏదైతే ఉంటుందో వాళ్ళు కొట్టరు తిట్టరు ఇగా కూడా మాట్లాడారు. ఇలా కంట్రోల్ చేసి ఆ స్పైడర్ లో విలన్ పొందుతాడే అట్లాంటి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతారనమాట ఇట్లాంటి ఓవర్ కంట్రోలింగ్ హస్బెండ్స్. అందుకే వీళ్ళు పెళ్ళాలని వదలరు. మేము వదిలిపోతామన్నా కూడా వాళ్ళు వదలరు. కాళ్ళ వెళ్ళ పడైనా వెనక్కి తెచ్చుకుంటారు కానీ పెళ్ళాలని వదలరు. ఎందుకంటే ఇంకో బకరా దొరకదు కదా. వాడికి అప్పుడే ఓ 10 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. కొత్త దేవతి పడుతుంది. పడిందాన్ని టార్చర్ పెట్టుకోవడం ఈజీ కదా. ఓ ప్యాటర్న్ అర్థమైపోయి ఉంటుంది ఇద్దరికి.